కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం చదువుతానండి. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఎంత అద్భుతమైన కార్యం. మరి ఏంటంట, ఇతను ఏం చేస్తున్నట, ఈ కొర్నేలు అనే వ్యక్తి అన్యుడు. మరి కొర్నేలు వ్యక్తి ఏం చేస్తున్నాడు, తన ఇంటి వారు భయభక్తులు కలిగి దేవునికి ప్రార్థన చేస్తాను. ఇట్టి ప్రార్థనైనా, జనరల్ ప్రేయరేనా, సామాన్యమైన ప్రార్థనైనా, ప్రార్థనలో ఏముందంట, ఏం కలిపాడు ఇతను. ఇక్కడ చూస్తే ఆ దూత చెప్తుంది ఇక్కడ, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభా ఏమని అడిగాను అంటే దూత ప్రత్యక్షమైతే ఏంటి అని అడుగుతున్నాడు. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిన జ్ఞాపకార్థంగా చేరినవి. ఏదో ఒకసారి కాదండి, దేవునికి వాక్యం బహుధర్మ కార్యములు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏదో 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ అలా కాదు, చేస్తూనే ఉన్నాడు. దీన్ని బహుధర్మ కార్యం అంటారు. అంటే ఇలా కొర్నేలి, అన్యుడైన కొర్నేలి మరి దేవుని యందు విశ్వాసం ఉంచి చేస్తున్నట్టుగా ధర్మ కార్యములు చేస్తున్నాడు. దేవుడు కదలిపోయాడు. ఆ కార్యము చూసి దూత వచ్చి మాట్లాడుతుంది, నీ ప్రార్థనలన్నీ వినబడ్డాయి. అంతేకాదు, నీ గ్రేట్ రిజల్ట్ నేను చూపించబోతున్నా, గొప్ప ఒక అద్భుతాన్ని చూపించబోతున్నా. నిజంగా మరి నీ ప్రార్థనలన్నీ విన్నాడు దేవుడు అని చెబుతున్నాడు. మరి ఇక్కడ చూస్తే నీ ధర్మ కార్యాలు కూడా ఏమైపోయినాయి అంటే దేవుని సన్నిధిన జ్ఞాపకార్థంగా వచ్చినాయట. మరి మొదటిగా మరి సంఘాన్ని మరి బైబిల్ కనుక చూస్తే అపోస్తలుల కార్యములు చూస్తే 2వ అధ్యాయం చూస్తే పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి దిగి వచ్చాడు. ఇంకా అన్యజనుల మీదకి ఎక్కడ దిగి రాలేదు. అయితే మొదటిగా వచ్చిన కుటుంబం ఏ కుటుంబం ఉందంటే భయభక్తులు కలిగి ప్రార్థిస్తూ, భయముతో భక్తితోనే కాదు ప్రార్థిస్తూ, ప్రార్థనే కాదు ప్రార్థనలో ఇతరులో ఏముంది, ప్రార్థనతో పాటు ధర్మ కార్యములు ఉన్నాయి. అంటే ప్రార్థనతో పాటు మనకేముండాలా, ధర్మకార్యం ఉండాలా, సత్క్రియ ఉండాలా, మంచి కార్యం ఉండాలా, మేలు చేట ఉండాలా. ప్రార్థనతో పాటు ఇది ఏడవాలా. ఇక్కడ ప్రార్థనతో పాటు ఇందాక చూసాం, హన్న మొక్కుబడి చేసుకుంది. ఇక్కడ చూస్తే ఈ వ్యక్తి కూడా ఎలాగున్నాడంటే ప్రార్థన ఉంది, ప్రార్థన కొంత కలుపుతున్నాడు, అక్కడ రిజల్ట్స్ వేరేగా ఉంటాయి. అందుకే దూత ప్రత్యక్షం అవుతుంది, దూత మాట్లాడుతుంది. మరి పేతురు దగ్గరికి వెళ్ళి మరి వర్తమానం పంపించాక అతను వచ్చి మరి దేవుని యొక్క స్వార్థను అనగా క్రీస్తుని గురించి ప్రకటిస్తుండగా ఇంటి వారందరి మీదకి 120 మంది మీద ఏ విధంగా జరిగిందో, ఎటువంటి అనుభూతి ఆ పెంతెకోస్తు దినాన ఆ మేడ మీద ఏమైతే జరిగిందో సేమ్ అలాగనే అటువంటి అనుభూతి అందరి మీదకి దేవుని ఆత్మ దిగిరాగా అన్య భాషలో మాట్లాడసాగిరంట. ఎంత అద్భుతం, ఎంత గొప్ప కార్యం, గ్రేట్ రిజల్ట్ చూస్తున్నాడు. అంటే ప్రార్థనే కాకుండా ప్రార్థనలో కొర్నేలి భయభక్తులే కాకుండా ఏమి కలిగి ఉన్నాడంటే ధర్మము కలిగి ఉన్నాడు, బహుధర్మము చేస్తున్నాడంట, ధర్మ కార్యాలు చేస్తున్నట. ఇతని ధర్మ కార్యాలు ప్రార్థనలు ఏమైపోయినట్టే దేవుని సన్నిధికి చేర్చబడ్డాయంట. ఎంత అద్భుతమైన కార్యం. నీ ప్రార్థనలు కూడా చేర్చబడును గాక, చేరి జవాబుగా వచ్చును గాక, రిజల్ట్గా వచ్చును గాక, గ్రేట్ రిజల్ట్గా వచ్చినట్లుగా యేసునామములో ప్రవచిస్తున్నా. మీ జీవితంలో ఈ దినము నుంచి మీ పరిస్థితులు యేసునామములో మారిపోను గాక. మీ కుటుంబ పరిస్థితులు, మీ దుఃఖం, మీ కన్నీరు ఇంతవరకు చూడండి, ఏదైతే మీ జీవితంలో ఏ సమస్య అవుతుందో, ఏ కష్టం అవుతుందో తొలగకుండా, మీ నుంచి వీడకుండా అది వెళ్ళిపోయి గొప్ప కార్యములు జరుగునుగాక. మరి ఇక్కడ చూస్తే ఇంటి వారందరంట ఆత్మతో నిండిపోయి ఉన్నారంట. మరి మీ జీవితంలో కూడా అటువంటి కార్యము జరుగునుగాక.